అమ్మా వెళ్ళిపోకండి, పెద్దాయన మాట్లాడబోతున్నాడు, అందరికీ భోజనాలుంటాయి, ప్లీజ్ దయచేసి నా మాట వినండి. ఇది రాష్ట్రంలో వైసీపీ దుస్థితి, విజయసాయిరెడ్డి ప్రచార పరిస్థితి. ఒక్క విజయసాయిరెడ్డి పరిస్థితే కాదు, సీఎం జగన్ బస్సు యాత్ర కూడా దాదాపు ఇలాగే ఉంది. ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్న విజయసాయిరెడ్డిని ప్రజలు లెక్క చేయడం లేదు. వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, ఎనికి రండి రండి రండి, ఎనికి రండి, ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు లోపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయిరెడ్డి గారు మహిళలతో వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, ఎనికి రండి రండి రండి, ఎనికి రండి, ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు లోపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయిరెడ్డి గారు బలవంతంగా 100 ఇస్తాం, 200 ఇస్తామని చెప్పి తీసుకువచ్చిన జనాలు 10 నిమిషాలు కూడా సభలో ఉండటం లేదు. అసలే ఎండాకాలం, వైసీపీ ప్రభుత్వంపై పీకల దాకా కోపం. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందిరా బాబు అంటూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్న తరుణంలో ఎంత పెద్ద ఆయన వచ్చినా జనం వింటారా? వినరు. ఎందుకంటే వాళ్లకు ఏం కావాలో ఎప్పుడో నిర్ణయించుకున్నారు. నెల్లూరులో విజయసాయిరెడ్డి ప్రచారం చేస్తుండగా ఈ చేదు అనుభవం ఎదురైంది. సభలో విజయసాయిరెడ్డి ప్రసంగం మొదలు పెట్టగానే జనాలు వెళ్లిపోయారు. వారిని ఆపేందుకు స్థానిక నేతలు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, ఎనికి రండి రండి రండి, ఎనికి రండి, ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు లోపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయిరెడ్డి గారు మహిళలతో వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, ఎనికి రండి రండి రండి, ఎనికి రండి, ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు లోపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ రైట్. వైసీపీ ప్రచార సభలో డబ్బులిచ్చి జనాన్ని తీసుకువచ్చినా గానీ 10 నిమిషాలు కూడా ఉండని దుస్థితి అయితే నెలకొంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్. శంకరి, వైసీపీ పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో రోజు రోజుకి కూడా దయనీయంగా దారుణంగా తయారవుతుంది. ఈ సభలకి వాళ్ళ కార్యక్రమాలకి జనాలను తరలించడం ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నేతలకి చాలా కష్టంగా మారుతుంది. ఒక్కొక్కరికి 500 రూపాయలు డబ్బులు ఇచ్చి అందరికీ కూడా ఎక్కడికక్కడ మటన్ బిర్యానీలతోటి భోజనాలు పెట్టినా కూడా వాళ్ళు ఉండనటువంటి పరిస్థితి. ఇటీవల ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం బ్రాహ్మణకాక ప్రాంతంలో విజయసాయి ఎంపీ అభ్యర్థి ఆయన ప్రచారం చేపట్టారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు. అక్కడ ఎప్పుడైతే విజయసాయి మాట్లాడబోతున్నారో ఆయన మాట్లాడబోయే ముందు జనాలందరూ కూడా వెళ్లిపోవడం మొదలు పెట్టారు. ఆయనకున్నటువంటి నేతలు వాళ్ళని కట్టడి చేయడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అమ్మ అందరికీ భోజనాలు ఉన్నాయి, మీరు ఎవరు వెళ్ళొద్దు, పెద్ద ఆయన మాట్లాడబోతున్నారని చెప్పి బ్రతిమలాడుకున్నా కూడా వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎంపీ అభ్యర్థిగా విజయసాయి ఇక్కడ నెల్లూరులో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా ప్రతిరోజు ఎక్కడో చోట ఆటంకాలు ఎదురవుతున్నాయి. జనాలు రాకపోవడంతో వైసీపీ వర్గాల్లోనే నిరాశ నిస్పృహలు రోజు రోజుకు కూడా పెరిగిపోతున్నాయి. వాస్తవంగా ఆయనకి స్వాగతం పలికేందుకు 500 కార్లతోటి స్వాగత ఏర్పాట్లు చేశారు. కానీ జనం లేక కనీసం వైసీపీ శ్రేణులు కూడా రాక ఆ కారుల్లో 150 కార్లు వెనక్కి పంపించేయడం జరిగింది. నెల్లూరులో అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఆయన స్వాగతం పలికేందుకు వందలాది మందిని కూడగట్టాలని చెప్పి చూస్తే ఎవరు కూడా బయట నుంచి రాలేదు. దాంతో వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి కాలేజీ ఉంది, కాలేజీలు నడుపుతుంటారు. ఆ కాలేజీలో విద్యార్థులకి ఒక్కొక్కరికి 500 రూపాయల డబ్బులు, పెట్రోల్ 500 రూపాయల పెట్రోల్ పోసి వాళ్ళందరినీ తీసుకొచ్చి మేనేజ్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడే ఎక్కడికక్కడ ప్రతి కార్యక్రమానికి కూడా జనాల్ని వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు అమ్మ రండి, అయ్యా రండి, ఉండండి కాసేపు అన్నా కూడా వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ వైసీపీ సభల వైపు మొగ్గు చూపడం లేదు. మరోవైపు టీడీపీ సభలకి పెద్ద ఎత్తున వేలాదిగా జనం తరలి రావటం, గంటల సమయం కొద్దీ మండు టెండలు కూడా అక్కడే ఉండటం, ఇవన్నీ కూడా వైసీపీకి అగ్రనేతలకి సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి. ఈ వైసీపీ అభ్యర్థిగా ఎంపీ విజయసాయి రెడ్డి రంగంలో దిగారు. సొంత ప్రాంతం నెల్లూరు జిల్లా, నెల్లూరు వండి నేనని చెప్పి ఆయన చెప్తూ ఉంటే జనాలు ఒకటే అంటున్నారు, ఇన్నాళ్లుగా కనీసం నెల్లూరు వండి అని కూడా చెప్పలేదు.
మరి నెల్లూరుకి ఏమి చేసింది కూడా లేదు. చాలా అగ్రస్థానంలో ఉన్నాను, కేంద్ర పెద్దలతో కూడా నాకు సంబంధాలు ఉన్నాయని విజయసాయి చెప్పుకుంటూ ఉంటారు. మరి నెల్లూరుకి ఏం చేశారని చెప్పి వాళ్ళంతా కూడా ప్రశ్నించే పరిస్థితి నెలకొంది. మొత్తం మీద జనాలను తీసుకురావడం ఒక ఎత్తు అయితే వాళ్ళని రైట్. థ్యాంక్ యూ.